స్కిన్ మెరవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీనికోసం పచ్చి పసుపు చాలా బెస్ట్ ఆప్షన్. పచ్చి పసుపుని చలికాలంలో స్కిన్కి రాస్తే చాలా సమస్యలు దూరం అవుతాయి. ఇందులోని గుణాలు స్కిన్ని మెరిపించేలాగా చేస్తాయి. ఇందులోని సహజ నూనెలు, పోషకాలు చర్మాన్ని సాఫ్ట్గా చేస్తాయి. మాయిశ్చరైజర్ లాగా పనిచేసి చర్మం మీద ఎరుపుని, మచ్చల్ని తగ్గిస్తాయి. స్కిన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. ఇన్ని లాభాలున్న పచ్చి పసుపుని ఎలా వాడాలి అనే విషయాలు ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే స్కిన్ మీద ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక పచ్చి పసుపుని మెత్తగా చేసి అందులో 2 టీ స్పూన్ల తాజా పెరుగు, కొన్ని చుక్కల తేనె కలుపుకొని దీనిని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసి కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో క్లీన్ చేసుకోవాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే చర్మం మృదువుగా, చల్లగా, కాంతిమంతంగా కనిపిస్తుంది. ఇందులో పెరుగు చర్మాన్ని చల్లబరుస్తుంది, తేనె మాయిశ్చరైజర్ని అందిస్తుంది. ఇక మొత్తంగా కూడా స్కిన్ మెరుస్తుంది. ఇక చలికాలంలో స్కిన్ డ్రైగా మారటం సహజం. ఈ సమస్యకి చెక్ పెట్టేందుకు నెయ్యిని కూడా కలిపి రాసుకోవచ్చు. పచ్చి పసుపుని కొద్దిగా పేస్ట్ లాగా చేసి అందులో కాస్త నెయ్యి వేసి కలపాలి. పేస్ట్ లాగా అయ్యాక దాన్ని ముఖానికి రాసి కనీసం 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత వేడి నీటితో మంచిగా క్లాత్ని ముంచి ఆ క్లాత్ తోటి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి కెమికల్స్ లేకుండా స్కిన్ అనేది మెరుస్తుంది. ఇక చలికాలంలో చర్మం కాస్త ట్యాన్ పేరుకుపోయినట్లుగా ఉంటుంది. దీనికోసం కొద్దిగా గంధంలో పచ్చి పసుపు పేస్ట్ని వేయాలి. అందులోనే రోజ్ వాటర్ కూడా కలపాలి. గంధం స్కిన్ని చల్లగా మారుస్తుంది, అలాగే పసుపు పిగ్మెంటేషన్ని దూరం చేస్తుంది. ఈ ప్యాక్ని వారానికి ఒకసారి రాసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే మంచి స్కిన్ మీ సొంతం అవుతుంది. ఇక పచ్చి పసుపుని పాలలో వేసి తాగటం వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి దూరం అవ్వడానికి హెల్ప్ అవుతాయి. పచ్చి పసుపులో ఇమ్యూనిటీని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని లోపల నుంచి మెరిసేలాగా చేస్తాయి. ఒక గ్లాస్ పాలలో మరిగించి అందులో పచ్చి పసుపుని తురిమి వేయాలి. అందులోనే చిటికెడు నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవాలి. కాసేపు మరిగిన తర్వాత మంటని ఆఫ్ చేయాలి. ఆ తర్వాత పాలని గోరువెచ్చగా అయ్యాక తేనె కలిపి తాగాలి. ఇలా రోజు తాగితే సహజంగానే మెరిసే స్కిన్ మీ సొంతం అవుతుంది. అదేవిధంగా పసుపు రాసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే కొంతమందికి పసుపు పడదు. అలాంటప్పుడు దీనిని ఎక్కువగా వాడకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది. దీంతో పాటు కొద్దిగా రాయాలనే పచ్చగా కనిపిస్తారు కాబట్టి మైల్డ్ క్లెన్జర్స్ వాడటం మంచిది.